మీకు ఇవ్వబడిన పేపర్లో 2వ పాఠం, మానవుని గురించిన సత్యం. ఓకేనా? సర్వసృష్టిలో దేవుడు, మానవుడు, సాతానుడు ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అది అందరికీ తెలియాలి. ఈ సృష్టిలోనే ఎవరెవరు ఉన్నారు అని అంటే ఎవరెవరైనా దేవుడు ఉన్నాడు, ముఖ్యంగా మానవుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు అని అంటే 2 అపార శక్తుల మధ్య మానవుడు ఉన్నాడు ఈ భూమి మీద. మానవుడు సత్యాన్వేషి, సత్యమును వెతికేవాడు. చదువుకున్నారు కదా, సత్యమును వెతికే ఒక అవకాశం ఎవరికి ఉంది? మనిషికి మాత్రం ఉంది. పశువులు ఇవేవి సత్యాన్ని వెతకు, సత్యం అవసరమే లేదు. ఓకేనా? సత్యము ఎవరు వెతికి నిజాన్ని తెలుసుకోగలరు. ఈరోజు తెలుసుకోకపోయినా రేపు తెలుసుకోవాలని ఆశపడే వ్యక్తి ఎవరంటే మనిషి మాత్రమే. అయితే ఈ మనిషి తనంటే శరీరం అని నమ్మే ఒక వ్యక్తి. తనంటే ఎవరు నమ్ముతారు? శరీరం అని. ఏనా? మనిషి అంటే ఎవరు? శరీరం అని నమ్ముతారు అందరూ. ఇంకేనా? ఉదాహరణకి ఏనోకి ఆడున్నాడు, ఏనోకి ఆడున్నాడయా, అదిగో ఆడున్నాడు అంటే దేన్ని బట్టి చెప్పేస్తున్నాము? శరీరాన్ని బట్టి. తనంటే ఎవరైనా నమ్ముతారు? శరీరం అని నమ్ముతారు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు. ఓకేనా? శరీరానుసారులు శరీర విషయముల మీద ఏం పెడతారండి? ఆయన మనసును ఉంచుదురు. కింద అన్నాడు, ఒకవేళ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. మనసు అంటే ఏందైనా చెప్పాను, ఆలోచన కేంద్రం. మనసు ఆలోచన చేస్తుంది. తాను శరీరము అనుకున్నాడని అంటే శరీరం మీదే మనసు ఉంచుతాడు. మనసు ఉంచడం అంటే ఆలోచిస్తాడు, శరీరాన్ని గురించి ఆలోచిస్తాడు. తాను శరీరం అనుకున్నాడు కాబట్టి శరీరానికి కావలసిన నిత్య అవసరం గురించి ఆలోచిస్తాడు. ఏంటి, ఏమేమి ఆలోచిస్తాడు? శరీరానికి కావాల్సింది మెయిన్ ఏందైనా ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇంకా బట్టలు కావాలి, ఇంకేం కావాలి? నివాసం కావాలి, ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావాలి. ఇవన్నీ శరీరానికి సంబంధించింది. ఈ శరీరాన్ని ఇక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళాలంటే ఎట్టపోతున్నాయినా దాని గురించి ఆలోచించాడు. కాబట్టి ఈరోజు బస్సు కనుక్కున్నాడు, కారు కనుక్కున్నాడు, ట్రైన్ కనుక్కున్నాడు, ఫ్లైట్ కనుక్కున్నాడు. ఆత్మకు ఫ్లైట్ ఉందా? ఎవడైనా కనిపెట్టాడా? ఆత్మకు ఫ్లైట్ లేదు. ఆత్మ సంబంధమైన అవస్థలకు ఏదైనా కనిపెట్టాడా? ఒక్కటి కనిపెట్టలేదు. చూడు, ఇల్లులు ఆత్మకున్నాయనా? లేదు. కనిపెట్టినకల్లా శరీరమే. బట్టలు దేనికి కనుక్కున్నాడా? శరీరానికి కనుక్కున్నాడు, ఆత్మకు కనుక్కోలేదు. కారణం తానంటే శరీరం అనుకుంటున్నాడు కాబట్టి, మనిషి అంటే శరీరం అనుకుంటున్నాడు కాబట్టి శరీర సంబంధమైన అవసరాలకు ఏదైతే కావాల్సినదో వాటినే కనిపెట్టుకున్నాడు, వాటినే తయారు చేసుకున్నాడు. ఇల్లు శరీరానికే, పంటలు శరీరానికే. ఏది చూడండి, మనిషి కనిపెట్టినవన్నీ చూడండి, అవన్నీ కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమేను. మరి తానంటే ఆత్మ అనుకోవటం లేదు కనుక ఆత్మ సంబంధమైన వస్తువులు ఏది కనిపెట్టలేదు. 30 లేక 70 లేక 100 సంవత్సరాలు ఉండి ఊడిపోయే ఈ శరీరానికి కావాల్సిన వాటిని సమకూర్చి పెట్టాడు. శాశ్వత కాలం, కలకాలం ఉండబోయే తనని ఆత్మ అనే సంగతిని రవ్వంతా కూడా మనిషి పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా మనిషికి తనంటే ఎవరో తెలియాలి.
ఈ శరీరాన్ని ఒకసారి చూస్తే ఈ శరీరాన్ని నడిపించే శక్తి దేనికి ఉందని పరిశీలించాలి మనిషి. ఈరోజు చూస్తున్నా, ఇటు తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, కూర్చుంటున్నా, లేస్తున్నా, దీనంతా నడిపించే శక్తి దేనికి ఉందో మనిషికి తెలియట్లేదు. కారణం తనంటే శరీరమని నమ్ముతున్నాడు కాబట్టి వాటన్నింటి గురించి ఆలోచించట్లేదు. ఒకవేళ దీన్ని నడిపించే శక్తిని తెలుసుకుని ఉంటే ఆత్మని, అప్పుడు అతనికి అన్నీ అర్థమయ్యేది. అందుకే రాయించాను మాటలు. 4వ వచనం చూడండి. శరీరము సౌఖ్యమును మెరుగుపరచుకోవడానికి గురించి నిరంతరం పరిశోధన చేస్తాడు. ఆహారం కోసం, ఆరోగ్యం కోసం, ఆర్థికత కోసం, భద్రత, వసతి, ప్రయాణం గురించి, వీటిని గురించి ఆలోచిస్తాడు. అయితే ఈ శరీరాన్ని కదిలించే శక్తి ఒక వ్యక్తి దాని సౌకర్యాన్ని గురించి ఏనాడూ ఆలోచించటం లేదు. మరి దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒకే ఒక మార్గమే ఉంది. అది ఏదంటే బైబిల్ ద్వారా మాత్రమే మానవుని గురించిన సత్యాన్ని తెలుసుకోగలం. ఒక అబద్ధాన్ని నమ్మి అదే మానవుడు అనుకుంటున్నాడు, కానీ నిజమైన మానవుడు అది కాదు. అర్థమైందేనా? తానంటే ఆత్మయే నిజమైన మానవుడు అన్న సంగతిని మనిషి మరిచిపోయాడు. దాన్ని మరివినింపజేశాడు అపవాది కూడా. తానంటే శరీరం అనుకునే సత్యం తెలుసుకొని తానంటే శరీరం కొరకే బ్రతుకుతున్నాడు. ఉట్టి చేతితో వెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి పోయేటప్పుడు. తానని శరీరం కొరకని బతికి శరీరం కొరకే చనిపోయాడు. ఆత్మను ఒట్టి వ్యక్తిత్వంతో లేకుండా, దైవత్వమును సంపాదించుకోకుండా తీసుకువెళ్ళి నరకంలో పడేస్తున్నాడు. అందుకే శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెడతారు. తప్పేంటి శరీరానుసారం మీద పెడితే అని అంటే 7వ వచనంలో ఏమన్నాడు చూడైనా? ఎలయనగా శరీరానుసారమైన మనసు, అంటే శరీరమైన మీద మనసు పెడితే మరణము అన్నాడు చూడండి. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, బ్రతుకుతాడట. తనంటే ఆత్మ అనుకున్నాడంటే బ్రతుకుతాడు, నిత్యము బ్రతుకుతాడు. తానంటే శరీరం అనుకున్నాడు కాబట్టి జీవించి శరీరం కొరకు ఏనైనా ఈ కాళ్ళు చేతులంతా కష్టపడి తానంటే శరీరం అని ఆ జానుడు పొట్ట కొరకు బ్రతికి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతుంది ఆత్మ. కాబట్టి వాక్యానుసారంగా మనం చూస్తే మానవుడు ఎలా సృజించబడ్డాడు, మానవుడు ఎన్ని భాగాలుగా సృజించబడ్డాడు అన్న సత్యాన్ని ఒక బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఎందుకని దాన్ని రాయించింది ఎవరన్నా? సాక్షాత్తు దేవుడు గనుక. ఒక మనిషిని ఎవరైతే కలగజేశారో అతను మాత్రమే నిజం చెప్పగలడు. అంతేనా? ఎవరైతే చేశారో వస్తువును, ఆ వస్తువును గురించి అతనే చెప్పగలడు కరెక్ట్గా. ఈ మైక్ను చూసారా? ఈ మైక్ను గురించి అడిగితే ఈ మైక్ ఎన్ని భాగాలుగా ఉందో మనం చెప్పలేం. కానీ దీని లోన ఒక భాగం ఉంది, పైన దొప్ప మాత్రమే. ఇది ఎందుకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుందో మాత్రం దీన్ని కలగజేసిన వ్యక్తి మాత్రమే కరెక్ట్గా చెప్పగలడు. అలాగే ఒకవేళ మన దేహాన్ని, మనల్ని అమ్మా నాన్నే చేసింది అని అంటే మరి అమ్మా నాన్న గ్యారెంటీ ఇవ్వటం లేదే. అమ్మా నాన్నలు దీని గురించి పూర్తిగా చెప్పట్లేదే. ఎవరు చెప్తున్నారు? నీ అమ్మా నాన్న చెప్పానైనా ఇంతకాలం నువ్వు భూమి మీద బ్రతుకుతావని మీ అమ్మా నాన్న చెప్పారా? చేసింది మీ అమ్మాయిననేగా. ఎప్పుడు చచ్చిపోతాం మా అమ్మకే తెలియటం లేదే. అర్థమైందా? అంటే దీన్ని బట్టి చూస్తే అమ్మా నాన్నలు మనల్ని చేయలేదు, మనల్ని చేసింది ఎవరటైనా. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి ఆయన. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఏమైనా ఏం చేస్తారంటే ఎవరి పోలికలో, ఎవరి పోలికలు చేశాడట దేవుడు మనల్ని. ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం చొప్పున ఆయన అనుకున్నట్టు చేసుకున్నాడు. నువ్వు అనుకున్నట్టు కాదు. ముక్కు కొంచెం బాగున్నాయి, కొట్టినట్టు ఉందే అని నువ్వంటే ఎట్లా? చేసింది ఎవరో? దేవుడు. ఈ ముక్కుని ఎవరైనా చేయగలరు నాయన? ఈ కన్ను ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. కాబట్టి ఎవరు చేశారు అంటే సాక్షాత్ ఎవరు చెప్పాలంటే చేసిన ఆయనే చెప్పాలి.
ఈ మనల్ని చేసింది ఎవరంటే కన్న తండ్రినే దేవుడు. కనీసం కృతజ్ఞత కూడా ఉండదండి మనకి. నాకు మంచి కళ్ళు ఇచ్చావని అద్దంలో చూసేటప్పుడు కూడా దేవా అని అనం. మనకి ఇవ్వమనే దేహాన్ని చూసుకొని ఒక్కసారి మురిసిపోతూ ఉంటాం, కానీ దీన్ని చేసిన ఆయన అంత గొప్పవాడని ఆయన గురించి చెప్పం. అదే తప్పు. అయినా ఒక 100 రూపాయలు ఇచ్చేయని ఎవరైనా మా బావ ఇచ్చాడు, మా మామ ఇచ్చాడు, మా అన్న ఇచ్చాడు, మా తమ్ముడు ఇచ్చాడని చెప్పుకొని తిరుగుతాం. అర్థమైందా? కానీ ఈ దేహాన్ని ఎవరిచ్చారు చెప్పుకోలేదు. కానీ దేవుడు ఈ దేహాన్ని తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున చేసి ఈ సృష్టిలోనే ప్రప్రదంగా మీరే ఉండాలని కోరుకున్నాడు. సరేనా? ఈ సృష్టిలో ఎవరు మాత్రం ఉండాలట? నువ్వే. అన్నీ నీ కింద ఉండాలి. అన్నీ చేసి నీ కింద పడేశాడు దేవుడు. ఆయన స్వరూపంలో చేసింది ఎందుకంటే ఆయనలాగా ఆధిపత్యం చేయాలి నువ్వు. చూడు, వీటన్నిటిని ఏలు అన్నాడు చూడండి 28వ వచనంలో. వాటన్నిటిని ఏలమంటున్నాడు చూడండి. ఆశీర్వదించను, విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని, అన్నిటిని లోపరుచుకోవాలంట. అన్నీ లోబడి ఉన్నాయి మనకి. సింహం కూడా మనకు లోబడి ఉంటుంది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అదేనా? భూమి మీద ఉన్న వాటన్నిటిని ఏలమని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. అందుకే ఇవన్నీ మన కింద ఏడుబడి ఉన్నాయి. అవి మనల్ని ఏలటం లేదు, మనమే దాన్ని ఏలుతున్నాం. కారణం ఆయన స్వరూపం చొప్పున చేయబడినది మనం. కాబట్టి మనల్ని చేసిన ఆయన అడిగితే నాలాగా చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. మనల గురించి నిజం చెప్పాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాత్రమే చెప్పాలి. కనుక మనం భ్రమిస్తున్నది వేరు, మనమంటే శరీరం అని బ్రతుకుతున్నాం కాదట. ఇది తప్పు. ఈరోజు పాఠంతో మీరు నిజం నేర్చుకుని వెళ్తున్నారు. ఏంటంటే ఇంతవరకు మీరు అనుకుంటున్నది ఎవరైనా నేనే శరీరిని అని అనుకుంటున్నది తప్పు. శరీరం కేవలం మన్ను, నేల మట్టి నుంచి చేయబడింది. తిరిగి అది ఎక్కడికి వెళ్ళిపోతుందైనా నేల మట్టికి వెళ్ళిపోతుంది. కానీ దీన్ని కదిలించే శక్తి, ఈ శరీరాన్ని నడిపించే శక్తి దేనికి ఉంది అని అంటే అది ఆత్మకే ఉంది. కనుక మానవుడు 2 భాగాలు గల వ్యక్తిగా మనల్ని చేశాడు. పలుసార్లు చెప్పాను మీకు, మానవుని దేవుడు ఎన్ని భాగాలు చేశాడు? నువ్వు ఒకే భాగం అంటున్నావు, కానీ దేవుడు ఏం చేసి చెప్తున్నాడు? 2 భాగాలు గల వ్యక్తిగా చేశాను అన్నాడు. ఎట్లా చేశాడంటే ఆయన నేల మట్టి, నేల మట్టితో నిర్మాణం జరిగింది. ఈ మట్టి ఏ మెటీరియల్ నానా అయ్యా? అది ఇక అర్థమైపోయింది మీకు. ఇప్పుడు నేల మట్టి దేంతో చేయబడింది అయినా? ఎవరా? దేవదూతలు. దేవదూతలు ఎవరు? పరిచారకులు. దేవదూతలు ఎవరైనా? పరిచారకులు. పరిచారకులు అంటే సేవకులు. సేవకులు అంటే పనివారు. అది కరెక్ట్గా చెప్పానండి. ఎవరైనా పనివారు. డైరెక్ట్గా చెప్పండి, మీ శరీరం ఎవరు? పనివారా? అది మీ దేహం ఎవరైనా పనివారు. అసలు ఓనర్ కాదు. ఓనర్ ఎవరా? నువ్వు ఓనరు. నువ్వు ఓనరు. నీకు ఇవ్వబడిన శరీరము పని మనిషి. అవునైనా? చూడు, వెనక సీటు, మీకు కూర్చున్న సీటు ఎవరికి వేశారా? ఆత్మకి వేశారా? చూసారా? శరీరానికి వేసి పెట్టారు కుర్చీ. అంటే కరెక్ట్గా చెప్పండి, శరీరం ఎవరా? పని మనిషికి వేసారు సోఫా. పని మనిషికి ఎవరైనా సోఫా వేసి పెడతానన్నా? మిల్లలకు పని చేయడానికి వస్తారో వాళ్ళకి సోఫాలు వేసి కూర్చోబెడతారా? ఏమా సోఫా వేసి కూర్చోబెడతారా? కాఫీ ఇస్తారా? టీ ఇస్తారా? ఎవరి పని మనిషికి? ఆవిడ పైన కూర్చోబెట్టి మీరు కింద కూర్చోబెడతారా? కింద కూర్చుంటారా? ఊరేగుతా ఉంది చూసేది దేహం. దీనికి ఎన్ని పౌడర్లు, ఎన్ని సెంట్లు, ఎన్ని బట్టలు, ₹1,00,000 ఖరీదైన బట్ట కూడా వేయిస్తాం. మంచి సింహాసనం దానికి. పని మనిషిని చూసుకుంటున్నారు మీరు బాగా.
ఆత్మను మాత్రం కూలి మనిషిలో చూశాడు బారేస్తున్నారు. అర్థమైందేనా? కాబట్టి ఈ దేహాన్ని ఒక కూలి మనిషి అన్న సత్యాన్ని మర్చిపోయింది లోకం. అందులో ఉన్న ఆత్మను కూలి మనిషిలా చేసేసింది. కనుక దేవుడు చేసినప్పుడు మనిషిని 2 భాగాలు గల వ్యక్తిగా చేశాడట. ఎట్లా చేశాడైనా దేవుడు చెప్తున్నాడు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఏనైనా వేయాలా బొమ్మ? 2 భాగాలు గల వ్యక్తిగా చేశాడు. దీని పేరు శరీరం. ఇంకొక భాగం లోనుంది, అదే కంటికి కనబడకుండా కూర్చొని ఉంది. ఇదే ఆత్మ. అర్థమైందా? దేవుడు చేసేటప్పుడు ఇలా 2 భాగాల గల వ్యక్తిగా చేసేటట. ఇది ఎవరు అర్థంగా చేసుకోవట్లేదు. తనంటే ఎవరిని మాత్రం అనుకుంటున్నాడు? శరీరం అనుకుంటున్నాడు. కాబట్టి తానని శరీరమని శరీర సంబంధమైన అవసరం మాత్రం పెట్టుతున్నాడు. తానంటే ఆత్మ సంగతి మర్చిపోయాడు. శరీరం బ్రతుకుండే విషయాలన్నీ తెలుసు మనిషికి. ఆత్మ బ్రతుకునే విషయాలు తెలియదు ఏది. అదేనా? వారి శరీర సంబంధమైన ఈ శరీరం బ్రతుకున్నట్టు ఏం కావాలి అదే తెలుసా? ఏనా? శరీరం బ్రతుకున్నానికి ఏం కావాలన్నా ప్రాణం. దేవుడు చేసి దానికి ప్రాణం పెట్టాడు. ప్రాణం. శరీరం బ్రతుకున్నారంటే ఏం కావాలన్నా ప్రాణం కావాలి. ప్రాణం కావాలంటే ప్రాణం ఎందులో ఉందట? ఎందులో ఉందైనా రక్తంలో ఉంది ప్రాణం. రక్తం. మరి రక్తం కావాలంటే ఆహారం. ఆహారం కావాలంటే ఏదైనా పంచభూతములు. ఒక శరీరాన్ని దేవుడు చెప్తున్నాడు, మానవుని 2 భాగాలలో వ్యక్తిగా చేశాను. అందులో ఒక భాగం ఏదైనా శరీరము, ఇంకో భాగము ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరము ఎలా బ్రతికున్న విధానాన్ని చూపించాడు. శరీరం ఎలా బ్రతికుంటుందని అంటే, శరీరం బ్రతికుండాలంటే ఏం కావాలమ్మా? ప్రాణము కావాలి. ప్రాణము వేరు, జీవము వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కలిపి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ శరీరం బ్రతికుండాలంటే ఏం కావాలమ్మా? ప్రాణం. ప్రాణం ఎందులో ఉంది అంటే రక్తంలో ఉంది. మరైనా రక్తం ఆడ ఉంది. రక్తము ఆహారంలో ఉంది. ఆహారం కావాలంటే ఏం చేయాలి? పంచభూతాలు కావాలి. పంచభూతాలు ఏవి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాలు ఉంటేనే ఆహారం తయారవుతుంది. అదేనా? దాన్నం వండుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? నిప్పు కావాలి, గాలి కావాలి, నీళ్లు కావాలి. నిప్పు చెప్పారుగా. ఇంకేం కావాలమ్మా? నిప్పు, గాలి, నీరు. అంతేనా? భూమి లేకుండా ఏడ వండుకుంటాం అన కదా. అందుకే దీన్ని పంచభూతాలు 5 ముఖ్యమైనవి అన్నాడు. దాన్ని ఈ పంచభూతాలన్నీ దేవుడు ఎదురు పెట్టానైనా సృష్టిలో పెట్టాడు. పంచభూతాలను కనుక్కున్నారు కానీ పంచభూతాలను పెట్టినటువంటి దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. కాబట్టి పంచభూతాలతో ఏ వచ్చిందైనా సాధారణ మాట అపోస్తల కార్యం దేవుడు ఏం పెట్టాడు చెప్తున్నాడు. పంచభూతాలను పెట్టి ఎందులో ఏం పెట్టాడు ఒకసారి చెప్తున్నాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయము
17వ వచనం రైట్. ఆయనను ఆయన ఆకాశం నుండి వర్షమును బలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఏం కలుస్తున్నాయి దీని నుంచి? దాన్ని ఇవ్వడానికి ఏమేమి కావాలి చూడండి ఒకసారి. ఏమన్నా మనం మాత్రం చూడండి. ఆయనను ఆయన ఏమిచ్చాడు? ఆయన ఆకాశములో నుండి ఏమొస్తుందంటే ఆయన వర్షం. అది ఆకాశం నుండి వర్షమును, వర్షంలో ఏముందంటే ఆయన ఋతువులు. ఆ తర్వాత ఆయన ఋతువుల వలన ఏమిస్తున్నట? ఆహారము. ఆహారమును అనుగ్రహించు ఉల్లాసవంతముతో మీ హృదయమును నింపుచున్నాడు అని. ఓకేనా? కాబట్టి చెప్పండి, ఆకాశం ఎందుకు చేయబడింది? చూడండి ఇక్కడ ఆకాశం ఎందుకు చేయబడింది? వర్షంలో ఏముంది? ఋతువుల వలన ఆహారము వలన ఏమొచ్చింది? ఏమొచ్చింది? రక్తం వలన దేనికి? ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టిని దేనికి కృషి చేసినట్టు? ఈ సృష్టిని దేవుడు దేని కొరకు చేసినట్టు? శరీరం దేనికి? శరీరం అదే శరీరానికి ఏం కావాలని? ప్రాణం కావాలని. శరీరం అట్టే పడింది అనుకో, అంతే వ్యర్థమే కదా అనేది. ఈ శరీరాన్ని చేసి శరీరానికి లచ్చనట. శరీరం కోసమే ఆకాశం. అదేనా? శరీరం బ్రతికి ఉండాలి అంటే ఏం కావాలి చెప్పంగా? ప్రాణం కావాలంటే, రక్తం కావాలంటే, ఆహారం కావాలంటే, ఇంకా పంచభూతాలు ఉన్న ఋతువులు కావాలంటే ఏమా? వర్షం కావాలంటే ఆకాశం. నిన్ను అందుకు చేసింది, భూమిని అందుకు చేసింది. వీటన్నిటిలో పిండుకొని వచ్చేది దేనికంటే మనిషికి ఏమి ఇవ్వడానికి? ఒక ప్రాణం కొరకు ఇవన్నీ చేయాల్సి వచ్చింది. అయినా ఆత్మ కొరకు పరలోకం చాలు. శరీరం కొరకు చూడు ఎన్ని కావాల్సి వచ్చింది. సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, గ్రహాలు కావాలి, భూమి కావాలి, చెట్టు కావాలి, పుట్ట కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే శరీరానికి ప్రాణం వస్తుంది. ఇలాగ శరీరాన్ని చేసి ఈ శరీరానికి వీటన్నిటినీ కలిపి చేశాడు దేవుడు. ఆ శరీరాన్ని చేసి ఆ శరీరంలో ఏముంచాడైనా? ఆత్మను ఉంచాడు. ఏముంచాడైనా? సో ఆత్మ బ్రతికి ఉండాలంటే కూడా ఏం కావాలి? ఆత్మ బ్రతికి ఉండాలంటే అదే విధంగానే ఇదే సెటప్ దేవుడు దీనికి పెట్టాడు. ఆత్మ బ్రతికి ఏం కావాలంటే ఆయన జీవము. అర్థమైందా? ప్రాణము శరీర సంబంధమైనది. శరీరానికి కావాల్సింది ప్రాణం, ఆత్మకు కావాల్సింది జీవము. జీవము. జీవం కావాలంటే ఎందులో ఉందట? అక్కడేమో రక్తంలో ఉందన్నారు ప్రాణం. జీవం ఎందులో ఉన్నట్టయినా వాక్యములో ఉంది. వాక్యమే జీవము. వాక్యం కావాలంటే వాక్యాన్ని మనకి ఇచ్చింది ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు. పాత నిబంధనేమో ప్రవక్తలు ఇచ్చారు, కొత్త నిబంధనేమో అపోస్తలు ఇచ్చారు. ప్రవక్తలను అపోస్తలు, ప్రవక్తలు అపోస్తలు. ఇకనైనా అపోస్తలు ప్రవక్తకి ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారనైనా? క్రీస్తు. కనబడుతుందా? కనబడలా? ఎవరిచ్చారనైనా? క్రీస్తు వారు ఇచ్చారు. క్రీస్తు వారికి ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు ఇస్తే, క్రీస్తు వారి చెవికి ఇచ్చారనైనా? అపోస్తలకి, ప్రవక్తలకి ఇస్తే ఏది ఇచ్చింది? వాక్యం ఏముంది? జీవము. ఇదేనికి సంబంధించింది. ఈ రాకు ఆత్మను బ్రతికింపజేస్తున్నాడు. అర్థమైంది? అర్థం కాలేదా? రెండు భాగాలు ఇలా పోషించబడుతూ ఉన్నాయి. మనం అంటే ఒక భాగం అనుకున్నాం కాబట్టి ఒక భాగాన్ని పెట్టుకున్నాం. దీనికి మాత్రం ఆహారం సంపాదించుకుంటున్నారు వీళ్ళు. మనిషికి ఇవ్వబడింది ఎన్ని గంటలమ్మా? ఎన్ని గంటలు ఇవ్వబడింది మనకి? ఒక రోజు ఎన్ని గంటలు? 24 గంటల్లో ఏం చేస్తున్నాం ఒకసారి చెప్పండి. 24 గంటలు 2 భాగాలు చేసుకున్నాం. ఏ భాగం? ఒక రాత్రి, ఒక పగలు. 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు. 12 గంటలు పగల్లో ఏం చేస్తాను నేను? రాత్రి వదిలే. రాత్రి ఏం చేస్తాను?
రాత్రి చాకు నిద్ర. రైట్. రెండోది పగలు. పగలు ఎన్ని గంటలు? 12 గంటలు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎన్ని గంటలు పని? 8 అవర్స్. అంటే 8 పోయింది. 12 8 పోతే ఏదైనా 4 గంటలు ఉంది. 4 గంటలు ఏం చేస్తారు చెప్పండి? డ్యూటీకి పోయి రాగానే ఏం చేస్తారు? 8 గంటలు డ్యూటీ అవి వచ్చిన తర్వాత ఈ 4 గంటలు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఏనా చెప్పులే పర్లేదు. ఏదైనా సొంత పనులు ఏది? డ్యూటీ నుంచి వదిలేసింది ఏం చెప్తావు? అది చెప్పే చాలు. డ్యూటీకి పోయి రాగానే 8 గంటలు డ్యూటీ అయిన తర్వాత ఏం చేస్తారు వచ్చి? మరలా పడుకుంటావా? రాత్రి అంతా చేయి కాకుండా మరలా పడుకుంటాం. 1 గంట 1.5 4 గంటలు 1 గంట పడుకుంటాం. పొదులు పడుకుంటాం. మళ్ళా తర్వాత ఇంకేం చేస్తారమ్మా? ఇంకేం చేస్తారు? టీవీ చూస్తారు. టీవీ ఇంకా ఇంకేం చేస్తారు నాయన? అది ఏం పని? వంట 1 గంట. తర్వాత ఆ తర్వాత కాలకృత్యాలు అయిపోయింది. అక్కడికి 1 గంట 2 గంట 3 గంట 4 గంట. ఇప్పుడు దీనికి ఆత్మకి ఎక్కడ పెట్టారు? ఇది నిజం అంటే తానంటే శరీరం అనుకుంటున్నాడు కాబట్టి ఈ శరీరం కొరకలు ఖర్చు పెట్టేస్తా ఉన్నాడు. నిజంగా తానంటే ఆత్మ అనుకున్నాడు అంటే చెప్పండి, 24 గంటలు ఏం చేయలేనా? 24 గంటలు 12 గంటలు దేనికి? 12 గంటలు పెడతారా? 12 గంటలు విశ్రాంతికే పెడుతున్నాం మనం కదా. కానీ ఉన్న తీసేసుకో రాత్రి కూడా అంతా 12 గంటల పగలు 12 గంటలు ఏం చేస్తున్నాం ఆయన? ఇలా ఖర్చు పెడుతున్నాం. 8 గంటలు 12 గంటల్లో 6 గంటలు శరీరానికి ఖర్చు పెట్టాలి, 6 గంటలు ఆత్మకు ఖర్చు పెట్టాలి. అలా పెట్టగలిగితే అప్పుడు ఆత్మ కూడా బ్రతుకుతుంది. అందుకనే అనేకుల ఆత్మ చచ్చిపోయింది. కాబట్టి అది ఎలాగొచ్చే పాఠంలో చెప్తాను. ఈ విధంగా దేవుడు శరీరాన్ని 2 భాగాలు చేసి 2 భాగాలు దేవుడు కాచి కాపాడుతున్నాడు. అర్థమైనా? చాలామంది ఇది బతికించుకుంటున్నారు కానీ ఆత్మ బ్రతికొనడానికి జీవం ఉందా? జీవం ఒకే ఒకటి. జీవం కావాలంటే ఒకే ఒక మార్గం ఏదో మాత్రం ఉంది. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది అనగా డైరెక్ట్గా నీ ఆత్మ ఎక్కడి నుంచి బతుకుతుందని అంటే దేవుని దగ్గర నుండి బతుకుతుంది. దేవుని దగ్గర నుండి వచ్చి జీవంతో బతుకుతుంది. అది ఎంతమంది అయితే వాక్యం చదవలేదో అంతమంది ఆత్మలు ఏమైనట్టు ఒకసారి చెప్తున్నా చెప్పే అన్యాయమా? ఇది అబద్ధమా నిజమా? ప్రతి ఒక్కరి ఆత్మలు ఎలా బతుకుతున్నాయి? అందుకే శరీరం మాత్రం బతికుంది, వారి దగ్గర ఆత్మలు బ్రతికి ఉండలేదు. అందుకే దాన్ని సచ్చిన స్థితి అన్నారు. కంటికి మాత్రం కనబడుతున్నారు బతికినట్టే. బతికునేది ఏది మాత్రమే? శరీరం మాత్రం బతికుంది, కానీ ఆత్మ బతికుండలేకపోవడం కారణం వారు జీవాన్ని సంపాదించుకోలేదు. అందుకే వారి స్థుతి వేరేగా ఉంది. కాబట్టి ఈ 2 భాగాలను ఏదైనా శరీరము ఆత్మ గుర్తుపెట్టుకోండి. శరీరము ఆత్మ. ఈ శరీరాన్ని దేవుడు చేసి ఏదైనా ఎలాగూ పోల్చాడు? దానిని శరీరాన్ని దేనితో పోల్చాడు? మనకు చాలా పేర్లు ఉన్నాయి. ఏదైనా అది దేనితో పోల్చేశాడు? దేనితో పోల్చాడు? మనం కూడా పోల్చేస్తూ ఉంటాం. కొంతమంది మొహాన్ని చూసి అంత చంద్రబింబంలాగానే ఉందే అంటే చంద్రుడిలాగానే ఉందంటే అర్థమైనా చంద్రుడు ఎట్టున్నాడని గుండ్రంగా ఉన్నాడే, ఈ మొహం కూడా గుండ్రం మీద. వాడు ముక్కు కోటేరు వేసినట్టు ఉందే. కోటేరు అంటే చక్కగా ఉందని కదా. అలా దేహాన్ని చేసి ఈ దేహాన్ని దేవుడు దీంతో పోల్చేశాడట. దేనితో పోల్చాడైనా? ఒకటి దేనితోనా అయ్యా? గడ్డి పువ్వుతో పోల్చాడు. దేహాన్ని నమ్ముకొని బతుకుతున్న వారందరికీ చెప్పాడు గడ్డి పువ్వు లాంటిది. గడ్డి పువ్వు ఎట్టుంటుంది అయినా? చదువు ఆ వచనాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం.
ఈ శరీరాన్ని దేంతో పోల్చాడు చెప్తున్నాడు. చదువునైనా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. శరీరం తానంటే నమ్ముకుంటున్న వీరందరిని చూస్తే ఆ శరీరాన్ని దేవుడు ఎడ చేశాడంటే గడ్డిని పోలిన వారు, గడ్డి పువ్వు పోలిన వారు. ఆ రంధమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. అది గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును. అది అర్థమైనా? దేంతో పోల్చానైనా? గడ్డి పువ్వు లాంటిది, గడ్డి లాంటిది. ఉదయాన్నే అంటే వికసించి వస్తుంది గడ్డి, దాని పువ్వు. సాయంత్రం కల్లా ఏమైపోతుందైనా వాడబారిపోద్ది. శరీరాలు కొంతమందికి అందంగా కనబడుతుంది, సాయంత్రం కల్లా చచ్చిపోయాడా అటైపోతున్నాయన, అసలు దగ్గర కూడా పోలేం, అంత పోల్చాడు. రెండవది ఏంటనైనా? నీడాట, నీడ వంటిది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద తమ దినాలు ఎట్టున్నాయటైనా నీడవలే ఉన్నది. నీడ ఎట్టుంటుందైనా? నీడ, నీ నీడ ఎట్టుంటుందా? ఉదయాన్నే సూర్యుడు వస్తే నీ నీడ ఎట్టుంటుందని సూర్యుడు ఎదురు నిలబెడితే ఆడబడుతూ ఉంటుంది. ఇట సూర్యుడు ఎక్కి వచ్చే కొద్దీ నీ నీడ దగ్గరికి వచ్చేస్తుంది. 12 గంటలు 1 గంట అయిందంటే నీ కింద ఉంటుంది. ఆడు తర్వాత సాగిపోయిందంటే సాగిపోతూనే ఉంటుంది. సాయంత్రం 6:30 అయిందంటే ఇంకా కనబడదు. అట్లా అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీడ వంటి వాడు నువ్వు. ఎవరైనా నీడ నమ్ముకుని ఇల్లు కడతారా? నీడ ఉండడానికి ఇల్లు కట్టగలరా? అది నివసించడానికి ఆహారం తెచ్చిపెట్టరా? అది ఉండదు. నీ దేహం కూడా అటది. సంపాదించి 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 ఏమీ లేకుండా పోతున్నాడు. నీడ వంటిది నీ బ్రతుకు. ఎవరిని ఆలోచిస్తారని ఇది నిజం. ఈ శరీరాన్ని నమ్ముకుని శరీరానికి కావాల్సింది అలా అమర్చి తీసుకొచ్చి పెట్టి, అర్థమైనా, వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. 5,000 మంది, ఒకరిద్దరు కాదు, 5,000 మంది నిన్న ఈరోజు జరిగిన భూకంపానికి వెళ్ళిపోయారు. సరేనా? నేపాల్లో ఇప్పటికీ 25 నిమిషాలకి 25 గంటలకి 30 సార్లు ఉనికిందట భూమి. ఎదురుగా చూపించాడు న్యూస్లో చూస్తుంటే. ఇంత పెద్ద ఇల్లు, ఇంకా మంది చిన్నదిలే, ఇంకా పెద్ద ఇల్లు అట్టే కుప్పగూలిపోయింది. ఎంతమంది ఉన్నారో అపార్ట్మెంట్లో. ఇప్పటికీ శవాలను బయటికి తీసింది 2,800 చిల్లర తీసింది. ఇంక తీయింది ఇంకెంత ఉందో ఊరికి అంచనా వేస్తే, ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ పరిశీలిస్తే 5,000 మంది గడ్డి పువ్వు అయిపోయారు. నిన్న బాగుని ఉంటానన్నా, ఈరోజు గడ్డి పువ్వులా ఎండిపోయారు. నిన్న బాగా కనపడుతూ ఉన్నారు అందరికీ, ఇదిగో నీడలా వెళ్ళిపోయారు. దీనికనైనా పంతాలు, దీనికి ఆ కోపాలు, దీనికి ఆ బాధలు, దీనికి ఆ ప్రేమ, దీని మీద కాదు మమకారం ఉంచవలసిందే. అందుకే దేవుడు దాంతో పోల్చాడు. మరేమైనా ఇంకోటి యాకోబు గారు చెప్తున్నారు చూడండి, 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక, బైబిల్ తీసి చదువునన్నా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొత్త నిబంధనలు చూడన్నా. రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది. ఎటైనా మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆవిరా? ఆవిరి అంటే ఏందన్నా? మా ఆవిరి తెలుసో తెలీదా? ఆడవాళ్ళకి బాగా తెలుసు ఆవిరి, నీటి ఆవిరి. ఎందుకని? వాళ్ళు వండుతూ ఉంటారు కదా, మాకు బాగా కనబడుతుంటుంది. ఎటొస్తా నీటి ఆవిరి అమ్మా? పొగలాగా వస్తుంది, అవునా? కింద మంటేస్తూ ఉంటే పాత్రల నుంచి లేస్తూ ఉంటుంది. ఎంత దూరం వస్తుంది? లేస్తూనే ఉంటుంది. ఆ పాత్ర పై అంతవరకు కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత కనిపించే
చూస్తున్నంత వరకు, మంటేసేంత వరకు కనబడుతూనే ఉంటుంది నాయన. ఇంతవరకే కనబడుతుంటుంది పాత్రక. ఆ పాత్రకు పైకి అటు పోయేలోపు ఏం కనబడదు. ఇక్కడ ఉంది నిజం కదా, మరి ఇక్కడ ఉంది, అక్కడ పోయేటప్పుడు కనబడాలి కదా. నువ్వు కూడా అది ఉదయం కనబడ్డప్పుడు లేవు, సాయంత్రం కనబడ్డావు, రాత్రికి లేదు. గంట ఇక్కడ బాగా కనబడి మాట్లాడుతున్నా, కిందకు పోయేటప్పుడు ఉంటాను లేను. దీని బ్రతుకు, దీన్ని నమ్ముకుంటావు నువ్వు. ఇది నువ్వనే శరీరం అనుకున్నావు కాబట్టి ఇది నీ గతి. ఆ శాశ్వతమైన దాన్ని నమ్ముకుని ఉన్నావు నువ్వంటే అది కాదయ్యా. కానీ ప్రపంచమంతా ఇదే నిజం అనుకుంది, దాని కొరకే బ్రతికేస్తూ ఉంది. నిజం తెలుసుకోకుండా బ్రతికేస్తాను. మనం ఇప్పుడు చూడండి, ఈ పాఠం ప్రకారము నిజంగా ఈ జనానికి తెలిసి ఉంటుంది నేను తనంటే ఇట్లాంటి వారని. తానంటే శరీరమైనా బతుకుతున్నారు, నమ్మరు. నువ్వు అంటే నేనా, ఎక్కడున్నావు నువ్వు అంటే, ఏం కళ్ళు కనబడలే నీకా, ఏం పెట్టుకున్నావు కళ్ళు అంటాం మనం. 6 అడుగులు కనబడుతున్నాను, నాకు కనబడలేదా నీకు అంటారు. కానీ అపోస్తలు అలా చూడలేదు. అర్థమైనా? అవునా? అపోస్తలు చూసింది దేని తెలుసునైనా? ఆత్మని. నిన్ను చూస్తూ ఉంటారు, నీ ఆత్మ బతికుందా సత్యుందా చూసేస్తారు. మనం చూస్తామంటే శరీరాన్ని చూస్తాం, అందంగా ఉంది, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడే చూస్తాం. కానీ అపోస్తలు చూశారనుకోండి, ఆయన చూస్తారు. చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక సార్, బైబిల్ ఇప్పి చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం చదువు. ఆయన వాళ్ళు దేన్ని చూస్తారో, ఎలా చూస్తారో చెప్తున్నాడు. కావున మేము, అపోస్తలు చెప్తున్నారు, మేము అధైర్యపడము. ఇదిగో మా బాహ్య పురుషుడు ఉన్నారు చూసారా, దీనికి బాహ్య పురుషుడు అని పేరు. చెప్తా దాని పేర్లు కూడా సారుతా. నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు ఉన్నాడే. ఆంతర్య పురుషుడు అంటే ఎవరా? ఆత్మ. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు, మేము చూడము. చూసారైనా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. మేము దృశ్యాన్ని చూడము. దృశ్యం ఏదైనా, మానవుడు అంటే దృశ్యం ఏది? దృశ్యాల కలయిక. ఒక దృశ్యమైనది ఏదైనా శరీరం. మేము శరీరాన్ని చూడడం, అదృశ్యమైన ఆత్మని నిదానించి చూస్తామన్నాడు. నిదానించి ఒకసారి చూస్తే ఈ ఆత్మ బతికుందా సత్యుందా తెలిసిపోతుంది. అందుకే ఈ ఆత్మ, ఈ శరీరాన్ని, తానంటే శరీరాన్ని నమ్ముకుంటున్నాడు కనుక ఆ శరీరాన్ని దేవుడు చెప్పుకొచ్చింది. అది నీటి ఆవిరి వంటిది, అది గడ్డి పువ్వు వంటిది, అది నీడ వంటిది అని. ఏనైనా దీన్ని చేసి ఏం చేశాడు ఒకసారి చూడండి. మీకు ఇవ్వండి, పేపర్లో చూసాము. ఇది నిర్మాణంలో నేల మట్టితో చేశాడట. దానినా శరీరాన్ని దేంతో చేశాడు? ఒక బొమ్మ ఇచ్చి బొమ్మ పక్కన రాయించాను చూడండి. ఉందనైనా నిర్మాణంలో భాగాలు ఉందా? మానవుని నిర్మాణంలో భాగాలు. ఇది నేల మట్టితో చేశాడు. ఆత్మను జీవవాయువుతో చేసిన తర్వాత చెప్తున్నది. కేవలం మన్ను మాత్రం చూడండి, నేల మట్టితో మాత్రం చూడండి. దీన్ని నేల మన్నుతో చేశాడు. దేహము, దీనికి పేర్లు. మన్ను అది ఆత్మ, దేహము ఆత్మ. ఇప్పుడు చదివారు, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. అర్థమైనా? ఇది మన్నా? ఇది మన్నేనా? ఇది మట్టేనైనా? మట్టిలాగా ఉందా? మరి మట్టి అంటున్నారు ఏమా? నిరూపించండి అంటే ఏం చేస్తారు? నిరూపించమంటున్నాడు. బైబిల్ అనింది నేల మట్టి అన్నారు, నేల మట్టిలాగా ఉంది ఇది. దేహం నేల మట్టేనైనా? ఓకే, ఆదాము మట్టి, నువ్వు కూడా మట్టి అంటున్నావు. ఇది మట్టేనా? మట్టేనా మయ్యి? నిజంగా మట్టే? చూపి మట్టి 1 కిలో ఇయ్యి. మట్టి కిలో ఇవ్వగలమా? కిలో ఇయ్యలేం కానీ మట్టిస్తాం. ఉదయం సాయంత్రం అదే కదా, కడగతూ ఉంటే వస్తూనే ఉంటుంది. అవునా? సరే, మట్టి అయితే అంటుకుంటుందని చెప్తారేమో.
అవునా కదన్నా? మట్టిలో ఉన్నవన్నీ ఇందులో ఉండాలి. అది ఇది నేల మట్టిని నిరూపించడానికి నేలలో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందులో ఉండాలి నాయన? బాడీలో ఉన్నాయి. నేలలో ఏమేమి ఉన్నాయో చెప్పండి, అవన్నీ చూపించేస్తాను. ఏమ్మా, నేలలో ఏమేమి ఉన్నాయో చెప్పు నాయన. ఐరన్ ఉందా నేలలో? ఐరన్ అంటే ఏంది? ఇనుము. మన ఒంట్లో ఇనుము ఉందా? ఒక టన్ను నేను ఇల్లు కట్టుకుంటానా? ఉంది, కానీ టన్ను కాదు. అర్థమైందా? కానీ ఇనుము శాతము ఉంది. ఇంకేముందైనా? ఉప్పు ఉందా? భూమి మీద ఉప్పు ఉందా? మన ఒంట్లో ఏముందా? ఇప్పటికే చాలామంది ఉప్పు ఉండదు చూడు, అంత ఉప్పుగా ఉంది చూడు. అట్లా చెమట తీసి అట్లా అనండి. ఏమనుకుంటున్నారు దాన్ని? ఉప్పు. ఎక్కడి నుంచి వచ్చిందండి దీనికి? ఇది మన్నే కాదంటున్నావు. మన్నే కానప్పుడు మన్నులో ఉండదు, ఎందుకు ఉంది దీంట్లో? ఉందా ఉప్పు? ఇంకేముందా? బొగ్గుందా? ఉంది. మన ఒంట్లో కూడా బొగ్గు ఉంది చూడు, బొగ్గులాగా నల్లగా ఉన్నారు. ఇంకా ఏనైనా ఉన్నాయా? అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ పర్సంటేజ్ ఉన్నాయి నాన్న. రైట్, ఓకేనా? కాబట్టి ఇది మట్టి నుంచి తీసి చేయబడిన దాన్ని రుజువు చేయడానికి మట్టిలో ఏమైతే ఉన్నాయో అవన్నీ అందులోనే ఉన్నాయి. సున్నం ఉంది కదా, సున్నం లేకపోతే బతకలేమండి బాబు. అదే కాలుష్యం, అదే కదా, అది లేకపోతే లేవు. ఒక శాస్త్రవేత్తలు ఒక ఏరియాకి వెళ్ళి పరిశీలన చేశారట. ఆ ప్రాంతంలో ఏదో కనిపెట్టాలని చెప్పి వెళ్ళారట నాయన. వెళ్ళి పెద్ద పెద్ద బండలు ఉంటే దాని మీద కూర్చొని భలే ఉంది సదరంగా ఇదని ఆ బండల మీద కూర్చొని ఏదో పరిశోధనలు ప్రారంభించారు. బండని కూర్చోబెట్టి ఆ బండ మీద వీళ్ళు కాఫీ టీ కాల్చుకోవడానికి కట్టి ముక్కలు ఏరుకొని వచ్చి అక్కడ ఆ బండ మీద 2 రాళ్ళట్టు పెట్టి టీ కప్పు పెట్టి కాల్చారట, పాలు పోసి. ఇసిరి కొట్టిందంట. ఎక్కడ పోయి పడ్డారో అర్థం కాలేదు వీళ్ళకే. ఇంతకది బండ అనుకున్నారు, అది బండ కాదంట. అది మంట వచ్చేలోపు ఏందో మనకు అర్థం కాలేదు. ఆ జీవి మరలా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ధైర్యం చాలేదట. అది మరి ఇది ఏం జీవో ఏమో. ఒకటి ఎక్కడ పోయి పడ్డారో ఇంతవరకు అర్థం కాకుండా వాళ్ళు వెళ్ళిపడి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయి దానికి భయపడి ఇంకొక ప్రాంతానికి నీళ్ళున్న చోట దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశోధన ప్రారంభించారంట. అక్కడ ప్రారంభిస్తున్నప్పుడు రాత్రి పడుకొని ఉదయానికల్లా ఒక్కొక్కరికి ఇంతంత పెద్ద బొబ్బలు లేచిపోయినాయంట ఒంటి మీద. అర్థం కాలేదు, బొబ్బలు లేచిపోతూ ఉంటే ఇదేమైంది అని చెప్పి వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి పరిశీలిస్తే డాక్టర్స్ గబగబా పరిశీలన చేసి అక్కడ ఏరియాలో నీటి శాతాన్ని ఒకసారి పరిశీలించండి, నీటిలో ఏమేమి ఉందో పరిశీలించండి. నీళ్ళను తీసుకోపోయి పరిశీలిస్తే నీటిలో 0% తక్కువగా ఉందంట. నీటిలో 0 లేకపోతే ఒంట్లో బొబ్బలు వచ్చేస్తుందట. జనా, ఎందుకంటే నీ ఒంట్లో కూడా అది ఉండాలి. 0 లేకపోతే అయిపోయాం. అది తక్కువైందని పిల్లలకి తినిపిస్తాం. ఎండ్రకాయలు ఏముందా? 0 కాల్షియం. అందుకే మనం తినే పదార్థాల్లో అన్నీ ఇనుము ఉంటుంది. ఆకుకూరలు ఏముందా? ఇనుము కేజీకి ఉందనుకునేరు. పర్సంటేజ్ ప్రకారం మనం తినే ఆహారంలో అవన్నీ. అందుకే ఈ దేహాన్ని మట్టిలోంచి తీసి చేశారని నిరూపించారు. అర్థమైందేనా? కాబట్టి మట్టి నుంచి తీసి చేసినది నిష్ప్రయోజనమైనవి అని. దీన్ని నమ్ముకోబాకండి, తనంటి శరీరం కాదు. ఈ శరీరానికి కావలసినవన్నీ నిష్ప్రయోజనమైనవి. శరీరమే నిష్ప్రయోజనమైనది. ఆత్మ జీవము కలిగినది, జీవింపజేయునది. చదవరుగా, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. ఇది పోలిక. ఈ శరీరం ఒకరోజు నిష్ప్రయోజనమైనది, మన్ను అయినది, తిరిగి వెనకటి వల్ల ఏమైపోతుందన్నా
మట్టికి వెళ్ళిపోతుంది. నేను ఎవరు మనం మార్చగలరా? ఖచ్చితంగా మట్టికే వెళ్ళి చేరిపోవాలి. మట్టి నుంచి తీసి చేశారు, మళ్ళీ మట్టిలో పెట్టిన తర్వాత 16, 20, 30, 40, 50 రోజుల కల్లా మళ్ళీ మట్టిలో కలిసిపోద్ది. నేనేనా? అందుకే ఇది నిష్ప్రయోజనం, దీన్ని నమ్మమాకు. ఇది గడ్డి పువ్వు లాంటిది, దీన్ని నమ్మమాకు. ఇదంటే నువ్వు కాదు. ఇది అనిత్యమైనది అన్నాడు. నిత్యమైనది ఇది కాదు. శరీరము నిత్యమైనది కాదు. నిత్యమైనది ఆత్మ, శరీరము అనిత్యమైనది. ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. రేపు ఉండదు, ఎల్లుండి లేదు. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం లేదు. ఎంతోమంది లేరు చూడు. ఎందుకంటే శరీరం నిత్యమైనది కాదు. ఇది చావునకు లోనైనది. ఒకరోజు ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ఆత్మకు సావు లేదు, నశించిపోద్ది. అర్థమైనా? కనబడకుండా పోతే చని పోతుంది. అవునా? ఏమంటారైనా సాధారణంగా వచ్చి, నా భర్త చని ఎక్కడికే పోయాడు. ఎక్కడికి పోయాడు? పోయింది ఏంది? బల్ల మీద ఉంటే. బల్ల మీద ఉన్నది ఎవరు మరి? నన్ను వదిలేసిపోయావరా అని కొడతా ఉంటారు. దేన్ని? రే ఆప్ చేయకూడదని. చనిపోయాడని ఎక్కడికి పోయాడు? మరి ఏడు ఉంటే బళ్ళ మీద. అంతవరకు నేనంటే శరీరం ఎప్పుడు తెలుసుకుంటాడు చూసి, తనంటే చచ్చిపోయేటప్పుడు తెలుసుకుంటాడు. తనంటే నిజం. చచ్చిపోయేటప్పుడు తెలుసుకోపోతారా, లేదా మర్యాదకి ఇప్పుడే తెలుసుకుంటారా? అది చాలామంది చచ్చిపోయేటప్పుడు తెలుసుకుంటున్నారు. తమ భర్త తానంటే శరీరం అనే సత్యాన్ని కాదు అనే సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటుందంటే, భర్త చచ్చిపోయినప్పుడు, కొడుకు చచ్చిపోయినప్పుడు, కూతురు చచ్చిపోయినప్పుడు, భార్య చనిపోయినప్పుడు అప్పుడు అనుకుంటున్నారు శరీరం అని. అయ్యో ఇది కాదని. ఎదురుగానే ఉందిగా, బల్ల మీద పట్టేస్తున్నారుగా. పోయాడయ్యా ఏడపోయాడు మేడంలా. ఏడుండేది ఆయన కాదయ్యా అప్పుడు అంటది. అంతకు మునుపు చెప్పదే. ఏడపోయాడమ్మా, పనికి పోయాడులా. ఏడపోదు, ఆడున్నాడు కనపడలా నీకా అంట. కానీ చచ్చిపోతే మరి ఆడే కదా ఉన్నాడు, మరి చెప్పు ఆడున్నాడని. అది అర్థమైందా? తనంటే ఏరు కదైనా శరీరం కాదు, ఇది నిజం. అందుకే మానవుని గూర్చిన సత్యం అని పాఠం పెట్టింది. సత్యం ఏది ఏందంటే శరీరం కాదు. తానంటే శరీరం కాదు. చూడు, తానంటే శరీరం అనుకుంటే ఏమనాలి ఆయన? ఇది ఏందమ్మా? చూడండి, ఇదేందమ్మా? ఎవరిదా మీ ముక్కు? ఇది మీదా? ఇది నా ముక్కు. మీ ముక్కు మీ దగ్గర ఉంది చూడండి. ఈ చెయ్యి ఏమా? తేడా గుర్తించాలి మీరందరూ. ఆ ముక్కు ఎవరిదినైనా? నీదా? నువ్వేనా? అర్థమైందా మీకు? నువ్వంటే శరీరమే అని అన్నప్పుడు ముక్కు నేను అని అనాలా? ముక్కు నాది అంటున్నావు. నా ముక్కు, నా కళ్ళు, నా చెవులు, నా కాళ్ళు, నా వేళ్ళు. నువ్వు కాదా ముక్కు అంటే? కాదన్నమాట. ఇది నిజం. అర్థమైనా? పెన్ ఎవరిది? పెన్న నాది అంటే అర్థం ఏంటైనా? పెన్నుకు ఓనర్ ఉన్నాడు, పెన్ను ఓనర్ కాదు. ముక్కు ఓనర్ కాదు, ముక్కుకు ఓనర్ ఉన్నాడు. చెవులు నువ్వు కాదు, చెవుకు ఓనర్ ఉన్నాడు. ఒక్కొక్క పార్ట్లో జేబులు ఉండే పర్స్ నాది. నీ ముక్కు పర్స్ లాంటిది, నీ శరీరం పర్స్ లాంటిది. దాని ఓనర్ ఉన్నాడు. అందుకే ఆ ఓనర్ అంటున్నాడు అసలు మాట, ఇది నా ముక్కు అని. ఆ ఓనర్ ఎవరు తెలుసునైనా? అది నిజమైన మానవుడు. ఆయన అంటున్నాడు, నాకు ఒక ముక్కు ఉంది, నాకు ఒక కన్ను ఉంది, ఒక్కది 2. అరేనా? ఇప్పుడు చెప్పరైనా ఏది వాస్తవమో ఇప్పుడు తెలుసుకోండి అని దేవుడు అంటే, లేదు చచ్చిపోయినప్పుడు తెలుసుకోండి. చచ్చిపోయి ఏం చేయాలి చెప్పు? చచ్చిపోయిన తర్వాత తెలుసుకొని. అందుకు నువ్వు బతికున్నప్పుడు నిన్ను కూర్చుని తెలుసుకో.
స్త్రీ కనిన నరుడు కొద్ది దినమల వాడై మిక్కిలి వ్యాధి నందును. చదవమాటను 14వ అధ్యాయం యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదువునన్న. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. ఎవరైనా మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వికసించి వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. ఇదే పువ్వు వికసించినట్లు వికసిస్తాడు స్త్రీ కనిన నరుడు. తనంటే శరీరం అనుకుంటున్నాడమ్మా, తప్పం. కాబట్టి దేవుడు శరీరాన్ని చేశాడు. ఏనైనా శరీరాన్ని గురించి మాత్రం ఆలోచిస్తున్నాం, ఆత్మని గురించి ఆలోచించలేదు. ఒక శరీరాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఏనైనా శరీరం బ్రతికుండాలంటే అందరూ చెప్పాలి, శరీరం బ్రతికుండాలంటే ప్రాణం కావాలి. ప్రాణం కావాలంటే ఏనైనా రక్తం కావాలంటే చక్కగా చూసి చెప్పేస్తున్నామే. మీరు గుర్తుపెట్టుకుందరు అంత నిదానంగా చెప్తున్నది. మీకు నీ శరీరం దేంతో పోల్చాడు? గడ్డి పువ్వుతోనూ, నీడతోనూ, నీటి ఆవిరితోనూ. ఓకేనా? మరి ఇది శాశ్వతమైందా అశాశ్వతమైందా? అశాశ్వతమైనది. మట్టి అర్థమైనా? మట్టి నుంచి తీయబడింది కనుక ఇది మట్టి. అవునా? ఈ శరీరాన్ని చేసి ఈ శరీరానికి సహజ వాంఛలను పెట్టాడు. ఇంత కష్టపడి చేసి ఆ శరీరం బ్రతికి ఉండాలి అని అంటే ఏం కావాలమ్మా? మళ్ళీ చెప్పండి. శరీరం బ్రతికి ఉండాలంటే ఏం కావాలా? ప్రాణం కావాలి. ప్రాణం కావాలంటే రక్తం కావాలి. రక్తం కావాలంటే ఆహారం కావాలి. ఆహారం కూడా ఉంది మా ఆహారం ఉంది. ఆహారం పెట్టేస్తాము. తినాలంటే ఏం కావాలా? తినాలంటే ఏం కావాలని ఇట్ట అడిగా. ఒక ఊర్లో పాఠం చెప్తూ కూర కావాలి సార్ అనిందామే. సరే కూర కూడా పోసా, ఏం కావాలని అడిగా. రసం అంటదేమో. ఎట్టు వెళ్ళిపోతారు సైడ్కి. ఎట్ట కాదు. నేనైనా బిర్యానీ ఉంది, రసం ఉంది, సాంబార్ ఉంది, అన్నీ ఉందమ్మా. ఏవి లేకపోతే తినలేమా? ఉప్పు లేకపోతే తినలేమా? అయినా నోరు కూడా ఉంది. ఏందని అది? దాని పేరేంటి? ఆహారం తినాలన్నా ఏం కావాలా? ఆకలి కావాలి. శరీరం ఉండి ఏమి లాభనైనా? ఆహారం ఉండి ఏమి లాభనైనా? ఓహో, దీనికి ఆకలి కావాలి అని శరీరానికి అలా న్యాయమైన కోరికలను పెట్టాడు. ఆ కోరిక రాలేదంటే బిర్యానీ ఉండగమ్మని చూస్తూ ఉండాల్సిందే. ఏమైనా ఆకలి అయిపోతే ఎట్ట చూస్తాం? అన్నాన్నే కడుపు నిండా ఉందనుకో ఎట్ట చూస్తామనైనా? ఏదైనా కూడా అది చెత్తలాగా చూస్తాం. ఎందుకదే వేసిందనుకో. అవునా? కాబట్టి వీడికి ఆకలి కావాలని పెట్టి శరీరానికి సహజమైన వాంఛలు అనేది పెట్టాడు. అది ఏంటి అని అంటే, ఒకటి ఆకలి. ఏనా ఏమంటారు నాయనా? ఆకలి. రెండవది అది నైనా లైంగిక వాంఛ అన్నది. అదేదో సత్యం నాకు అర్థం కాదు అనుకుంటే దాని పేరే కామము. ఏం పెట్టారైనా? కామము. మూడవది భద్రత. ఏనా? భద్రత. నాలుగవది సాధించుట. ఐదవది గౌరవము. ఆరవది దైవాశక్తి. ఇది మీరందరూ కంట పెట్టుకురావాలి వచ్చే ఆదివారానికి కల్లా. నాకు వచ్చే ఆదివారం వారం ఉంది. వారం ఎన్ని రోజులైనా 6 రోజులకు ఒక్క రోజుకి ఒక్కొక్కటి కంటత పెట్టినా ఇది ఆకలి 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 కంటత పెట్టి. ఇప్పుడు ఏమని చెప్పేస్తారా? చిన్నవేగా. ఆకలి, కామము, గౌరవము,
భద్రత, సాధించుట, దైవశక్తి. ఇది లేని వారు ఎవరు లేరు నాయనా. అయిపోయిందా? 5 నిమిషాలు ఉంది. సరేనన్నా, ఓకేనైనా, అర్థమైందా? కాబట్టి దీన్ని సహజ వాంఛలు, శరీరాన్ని చేసి శరీరానికి ఏం పెట్టాడట? సహజ వాంఛలను పెట్టాడు. అవునా? ఆకలిని పెట్టాడు. ఆకలి తీర్చుకునే విధానం కూడా పెట్టాడు. ఆకలిస్తే ఏం చేయాలైనా? అన్నం తినాలి. అవునా? ఆకలిస్తే ఏం చేయాలి? అన్నం తినాలి. అన్నం కనబడితే ఏం చేయవచ్చు? మురళీకృష్ణలో కూడా మురళీకృష్ణలో కనబడుతుంది, నేరుగా పోయి ఆహారమే కదా ఇది తీస్తున్నాం అనుకో. అరటిపండ్లు షాపుల్లో ఏడగట్టి ఉంటారు, ఆహారమే కదా, ఆపిల్ పండు కూడా ఆహారమే కదా అని ఎత్తెత్తి గమని తినేసామనుకో, మూతి బాగా కొడతారు. ఎందుకని? ఆహారమే తిను, కాకపోతే ఎలా తినాలి? తీర్చుకునే విధానం పెట్టాడు. ఎలాగంటే కష్టపడి తీర్చుకోవాలి. అంటే పనులు ఉన్నాయన్నమాట. బాగా అర్థమైందైనా? ప్రాముఖ్యమైన ఘట్టమే ఇది. నైనా అవసరంగా ఏమైనా బాకండి, అర్థం చేసుకోండి. సహజ వాంఛలను పెట్టాడు దేవుడు. దీన్ని తీర్చుకునే విధానం కూడా పెట్టాడు. ఇది తీర్చుకునే విధానంలోనే అందరూ పాపులుగా మారిపోతున్నారు. చిన్నపిల్లలకు ఉంది, పెద్దవారికి ఉంది, నడి వయసు వారికి ఉంది. ఇది లేకుండా ఎవ్వరికీ దేహాలు ఉండదు. దేహం ఉన్న ప్రతి ఒక్కరికి ఏముందైనా సహజ వాంఛ. అర్థమైందన్నా? సహజ వాంఛలు. ఈ సహజ వాంఛలు ఎలా తీర్చుకుంటారు? ఎలా తీర్చుకోవాలి? ఈరోజు మొత్తం చెప్పాలనుకుంటా, కుదరదు. నా పాయింట్ అర్థమైందా? కాబట్టి ఆ సహజ వాంఛను ఎలా తీర్చుకుంటామో అనేది వచ్చే ఆదివారం చెప్తాను. ఇది కూడా కొంచెం ఆ పాఠంలాగే ఉంటుంది. ఈ 2 పాఠాలు బలమైన పాఠాలు. ఇవి అయిపోయిందంటే ఆ తర్వాత స్పీడ్గా అయిపోద్ది. రేపు వచ్చే రోజు వచ్చినప్పుడు మొత్తం పూర్తి చేసేస్తాం. నేనైనా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చెప్పాలనుకున్నాను, కానీ సమయం చదవకాని వివరణ ఎక్కువ కావాలి దీనికి. దేవుడు ఏం పెట్టి దీన్ని ఎలా తీర్చుకోవాలో చెప్పే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఒకసారి దాని పేర్లు చెప్పేద్దామా? ముగిసేద్దాం. చెప్పండి. ఆకలి, కామము, గౌరవము, ఎట్ట చెప్పేస్తున్నారు. సరే, దీంట్లో ఉండేటన్ని చెప్పండి. ఆకలి, కామము, గౌరవం పెట్టున్నాను నేను. గౌరవం, అయ్యయ్యో ఇదే కనిపించేసాడు. దీన్ని రాసేట, దీన్ని టైప్ కొట్టిన ఆనందం కొట్టాలి, మార్చి కొట్టేసినాడు. ఆకలి, కామము, గౌరవము, భద్రత, సాధించుట, దైవశక్తి. అట్లా రావాలి. అది మార్చుకోండి కావాల్సింది. ఏం లేదు, ఎటు చెప్పినా పర్వాలేదు, కానీ మీకు గుర్తుండాలంటే అది ఒక ఆర్డర్ పూర్వకంగా ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఇదంటే ఏంటో, దీన్ని ఎలా తీర్చుకోవాలని దేవుడు చెప్పాడో, అలా తీర్చుకోకపోతే ఏం జరుగుతుందో వాటిని ఆలోచిద్దాం. ఓకేనా? చెప్పండి. మానవుని కూర్చిన సత్యంలో మానవుడు ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒక భాగము, ఇంకొక భాగము. సో శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఆత్మను పక్కన పెట్టి తర్వాత నేర్చుకుందాం. శరీరం అంటే అవయవాల యొక్క కలయిక. కానీ అవయవాలు ఉండాలి, దానికి అవయవాల యొక్క కలయిక. బ్రతికి ఉండాలంటే ప్రాణం కావాలంటే, రక్తం కావాలంటే, ఆహారం కావాలంటే పంచభూతాలు, నింగి, నేల. ఓకేనా? అందులో ఉన్నాయి ఇవన్నీ ప్రకృతిలో పెట్టాడు. దేనితో పోల్చాడు ఈ శరీరాన్ని? గడ్డి పువ్వుతోనూ, నీడతోనూ, నీటి ఆవిరితోనూ పోల్చాడు. వెరీ గుడ్. ఇంకా ఎంతో పోల్చాడు? ఏనైనా ఇది అది ఓకే. ఇది ఎట్టాడిది? నిష్ప్రయోజనమైనది. ఒకరోజు ఏమైపోతుందంటే మట్టి నుంచి వచ్చింది కాబట్టి ఇది మట్టికే వెళ్ళిపోతుంది. ఇది మట్టిని చూపించడానికి ఏమేమి ఉండాలా? మట్టిలో ఉండేవన్నీ ఇందులో ఉండాలా. మట్టిలో ఏమేమి ఉన్నాయి? వెరీ గుడ్. ఇంగ్లీష్లో చెప్పేశారు మీరు. అదే ఏముంది మట్టిలో? ఏమా మళ్ళీ ఇంగ్లీష్ చెప్తారు. ఇనుము ఉంది, ఉప్పు ఉంది, నీళ్ళుంది. నీళ్ళుందా లేదా? కారుతా ఉంటే. ఇంకా సున్నం ఉంది, ఇనుము ఉంది, బొగ్గు ఉంది. ఏమేమి ఉన్నాయి? అన్నీ ఎందులో ఉన్నాయి? అందులో శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఈ శరీరాన్ని చేసేటప్పుడు ఈ శరీరానికి కొన్ని సహజ వాంఛలను పెట్టాడు. ఆ సహజ వాంఛలే
6 ఈ 6ంటిని మనసులో పెట్టుకొనేసి వచ్చే ఆదివారం రండి అని చెప్పేసి మానవ సత్యాన్ని ముగిద్దాం. ఓకేనైనా? రైట్. నా తండ్రి, మీ పిల్లలమైనటువంటి మాకు మేమేమంటేనే ఎవరమో తెలియకుండా బతుకుతున్నాం. మేమంటే ఉత్తి శరీరం అనుకుని బతుకుతున్నాం. మేమంటే శరీరానుసారులు కాదుమని, మేమంటే ఆత్మ అనే సత్యాన్ని మాకు తెలియజేశారు. ఈ శరీరం ఎలా నిర్మించారో, ఎలా నిర్మాణమై ఉందో ఇది ఎవరో కూడా చూసాం. మన తండ్రి ఈ శరీరాన్ని చేసి, ఈ శరీరానికి కావాల్సిన సమస్త సౌఖ్యాన్ని అమర్చి ఈ శరీరానికి సహజ వాంఛలను పెట్టారు తండ్రి. ఈ సహజ వాంఛలు అంటే ఏంటో, దాన్ని ఎలా తీర్చుకోవాలో వచ్చే పాఠంలో మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పమని, చెప్పిన ప్రతి మాట మీ బిడ్డలకు అర్థమయ్యేలా సహాయం చేసి నడిపించమని, వాళ్ళ కలుసుకున్న తరకు కృపాక్షమ భద్రత మాకు ఇచ్చి నడిపించమని, ఈయన మనవులన్నీ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్ పి. మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008, మరొక నెంబరు 7095910008.